కొత్తగా స్టాక్ మార్కెట్‌లోకి వచ్చే వాళ్ళకి ట్రేడింగ్ చేయాలా? లేదా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనే డౌట్ చాలా మందికుంటుంది. అయితే ఈ వీడియోలో దానికి క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్ గురించి తెలుసుకుందాం. ట్రేడింగ్ అనేది ఒక షార్ట్ టైమ్ పీరియడ్‌లో మాత్రమే మనం చేయగలం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రాడే ట్రేడింగ్ చూసుకుంటే మార్కెట్ అనేది 9:15 ఏఎంకి ఓపెన్ అవుతుంది. 3:30 పీఎంకి క్లోజ్ అవుతుంది. ఈ టైమ్ స్పాన్‌లోనే మనం ట్రేడ్ అనేది తీసుకొని ఎగ్జిట్ అయిపోవాలి. అయితే మనం ట్రేడ్ తీసుకున్న తర్వాత పొజిషన్ అనేది లాస్ అయిందనుకుందాం. అప్పుడు ఆటోమేటిక్‌గా డే ఎండ్ అయ్యేటప్పటికి అదే లాస్‌తో మనం క్లోజ్ అయిపోవాల్సొస్తుంది. సో, ఇలాంటప్పుడే మనలో నుంచి ఒక ఎమోషన్ అనేది బయటకొస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ అయ్యాం కదా మనీ. ఆ మనీని ఏదో ఒక విధంగా మనం రికవరీ చేయాలనే ఉద్దేశంతోటి మళ్ళీ ట్రేడ్ తీసుకుంటాము. మళ్ళీ లాస్ అవుతాము. ఇలా ట్రేడ్ తీసుకొని ప్రతిసారి లాస్ అయ్యి ఎండ్ ఆఫ్ ది డే మన దగ్గర ఉన్న క్యాపిటల్ అనేది మనం లాస్ అవుతాము. ఇదంతా ఎందుకు జరిగిందంటే ట్రేడింగ్ అనేది షార్ట్ టైమ్ పీరియడ్‌లో జరుగుతుంది కాబట్టి మనలో ఉన్న ఎమోషన్స్ అయితే ట్రిగ్గర్ అయిపోతూ ఉంటాయి. అలాగే ట్రేడింగ్ అనేది ప్యూర్ సైకలాజికల్ గేమ్. అంటే సైకలాజికల్‌గా ఆలోచించాలి. అంటే బేసిక్స్, టెర్మినాలజీస్, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఈ క్యాండిల్స్ ఇవన్నీ బేసిక్సే. కానీ ఇవి తెలిస్తేనే మనం మార్కెట్‌లో సర్వైవ్ అవ్వలేం. ఎందుకంటే ట్రేడింగ్ అనేది ప్యూర్ సైకలాజికల్ గేమ్. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. సో, అందుకనే దానికి తగ్గట్టుగా మనం ఎలా ఆలోచిస్తాం అనే దాన్ని బట్టే ఈ గేమ్ అంతా డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చూసుకుంటే, ఇన్వెస్ట్‌మెంట్ అనేది లాంగ్ టర్మ్‌లో వెల్త్ అనేది క్రియేట్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పొజిషన్ తీసుకుంటే ఒక 10-15 ఇయర్స్ తర్వాత మనకు ప్రాఫిట్ అనేది వస్తుంది. లేదా వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. సో, ఇలాంటి టైంలో మనకి ఎటువంటి ప్రెషర్ అనేది ఉండదు. ఎటువంటి ఎమోషన్స్ అనేవి ట్రిగ్గర్ అవ్వవు. ఎందుకంటే మనం లాంగ్ టర్మ్‌లో వెళ్తున్నాం కాబట్టి. షార్ట్ టర్మ్‌లో అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పొజిషన్ తీసుకుంటే అది సాయంత్రానికి ఏమవుతుందో మనం చెప్పలేం. అదే మనం లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసి పొజిషన్ తీసుకునేటప్పుడు మనకు టైం అనేది ఎక్కువ ఉంటుంది. అంటే టైం అనేది ఎక్కువ ఉన్నప్పుడు మనకు ఆటోమేటిక్‌గా స్టాక్ ప్రైస్ అనేది పెరుగుతుందనేది ఒక కన్ఫర్మేషన్ అనేది వస్తుంది. మన మీద ఎమోషనల్‌గా ప్రెషర్ అనేది పడదు. అలాగే మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు ఫుల్ అమౌంట్ అయితే పే చేస్తూ ఉంటాము. అదే ట్రేడింగ్‌లో అయితే అలా కాదు. ట్రేడింగ్‌లో మార్జిన్ తీసుకోవడం వలన ఎండ్ ఆఫ్ ది డే ఆ పొజిషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. అది లాస్‌లో ఉన్నా, ప్రాఫిట్‌లో ఉన్నా. కానీ మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు ఫుల్ అమౌంట్ అనేది పే చేస్తాం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టాక్‌లోకి ఎంటర్ అయిన తర్వాత స్టాక్ అనేది కిందకి పడింది అనుకుందాం. లాస్ వచ్చింది. కానీ మనం ఎగ్జిట్ అవ్వం. ఎందుకంటే మనం డెలివరీ బేస్డ్ ట్రేడ్ తీసుకున్నాం కాబట్టి అది ఫ్యూచర్‌లో పెరిగిన తర్వాత మనం ఎగ్జిట్ అవుతాము. సో, అప్పుడు మనకు లాస్ వచ్చే ఛాన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి. కానీ ట్రేడింగ్‌లో అలా కాదు. ట్రేడింగ్‌లో షార్ట్ టైమ్ పీరియడ్ కాబట్టి మనం మార్జిన్ తీసుకుంటాం కాబట్టి మనకు లాస్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో, ఫైనల్‌గా చెప్పాల్సింది ఏంటంటే బిగినర్ ఎవరైనా సరే ట్రేడింగ్ అయినా, ఇన్వెస్ట్‌మెంట్ అయినా రియల్ మనీతో చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ ట్రేడింగ్ అనేది చేయండి. పేపర్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్స్ అనేవి బోల్డ్ అని అవైలబుల్‌గా ఉన్నాయి. ఆల్రెడీ మన అకౌంట్‌లో పేపర్ ట్రేడింగ్స్ గురించి ఒక వీడియో చేసి పెట్టాను. ఆ యాప్స్‌లోకెళ్ళి ఒకసారి ప్రాక్టీస్ చేయండి. రియల్ మనీ అయితే పెట్టొద్దు. మీరు ట్రేడింగ్ చేసినా, ఇన్వెస్ట్‌మెంట్ చేసినా ముందు పేపర్ ట్రేడింగ్ చేయడం ద్వారా మీకు మార్కెట్ కండిషన్స్ అనేవి అర్థమయ్యి ఏది ఎలా మూవ్‌మెంటం జరుగుతుందనేది మీకు ప్రతిదీ క్లారిటీగా అర్థమవుతుంది. సో, అప్పుడు మీకు మార్కెట్ మీద ఒక అవేర్‌నెస్ అనేది వస్తుంది. సో, అందుకని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ ట్రేడింగ్ అనేది చేయండి. సో, ఓవరాల్‌గా కంటెంట్ అనేది ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే గనక అకౌంట్ ఫాలో చేయండి. రీల్ నచ్చితే గనక లైక్ చేసి షేర్ చేయండి. థాంక్ యూ.